ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతో 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్తో మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి 2000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతో 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, దీపిక, కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కొండగట్టు గుట్ట ప్రాంతాలు, అదేవిధంగా కింద ఉన్న రిసార్ట్స్ ను కూడా ఒకవైపు బృందావన్ రిసార్ట్స్ ను పోలీసుల అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జేఎన్టీయూ కాలేజ్ లో ఒకవైపు హెలిప్యాడ్ ద్వారా వచ్చిన అనంతరం కూడా అక్కడ నుంచి బై రోడ్ గా వెళ్లే విధంగా మాత్రం ఇప్పటివరకే ఏర్పాట్లు అయితే మొత్తం పూర్తి కావడం జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. చేరుకున్న అనంతరం కూడా ఆ కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడ ముందుగా దర్శనం చేసుకుంటారు. చేసుకున్న అనంతరం కూడా ఒకవైపు గతంలో ఒకవైపు వారాహి దీక్షలో ఉన్న సమయంలో రావడానికి కూడా అక్కడ ఉన్న అధికారులు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కూడా చెప్పడం తోటి అతను కొన్ని నిధులను కూడా కేటాయించడం జరిగింది. అది టీటీడీ తోటి 35 కోట్ల ఒకవైపు 1.9 కోట్లను కూడా రిలీజ్ చేస్తూ ఇక్కడ శంకుస్థాపనలు చేయడానికి దాని పనుగా వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 96 గదులు అంటే వసతి గదులు, అదే విధంగా మాల వితరణ చేసుకోవడానికి దాదాపు ఒక 22,000 మంది స్వాములు ఒకే రూమ్ లో కూర్చుండే విధంగా అంత పెద్ద హాల్ కట్టే విధంగా కూడా దానికి అంటే మొత్తం 35.1.9 కోట్లతోటి కూడా ఒకవైపు నిధులను కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ రోజు ముందుగా వచ్చిన అనంతరం కొండగట్టు అంజనను దర్శించుకుంటారు. దర్శించుకున్న అనంతరం కూడా ఒకవైపు ఈ 2 శంకుస్థాపనలు అయితే చేస్తారు. చేసిన అనంతరం కూడా కింద బృందావన్ రిసార్ట్స్ కి అయితే వెళ్తారు. అక్కడ ముఖ్య కార్యకర్తలు అంటే జనసేనకు సంబంధించిన కార్యకర్తలు, అదే విధంగా మొన్న గెలిచిన సర్పంచులు, అదే విధంగా చాలా వరకు నాయకులతో అయితే అక్కడ మీటింగ్ ఉంటుంది. మీటింగ్ లో జనసేనకు సంబంధించిన కార్యకలాపాలు ఏ విధంగా ఉండబోతాయి, తెలంగాణలో ఏ విధంగా ముందరికి పోవాలి, ఇంకా రానున్న ఎలక్షన్ లో కూడా జనసేనకు సంబంధించిన సైన్యం దాంట్లో పాల్గొనడానికి కోణంలో కూడా అక్కడ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అదే విధంగా ఒకవైపు క్యాడర్ ను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అప్పుడు గతంలో ఒకవైపు జనసేన అధినేతగా వచ్చాడు, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నాడు. కాబట్టి చాలా వరకు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు బందోబస్తు చాలా వరకు ఏర్పాటు చేశారు. ఎందుకంటే జనసేనకు సంబంధించిన వారు కావచ్చు, అదే విధంగా ఒకవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే హడావుడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకుండా కూడా పోలీసు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొండగట్టు గుట్టపైకి మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఎవరినైతే అలౌ చేయని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒకవైపు అట్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి ఇప్పటివరకు అక్కడ చేరుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు. మెడిపల్లి సత్యం కూడా అంటే పవన్ కళ్యాణ్ వచ్చే ముందే వీళ్ళు వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చిన అనంతరం కూడా వీళ్ళు అక్కడ స్వాగతం పలికి ఈ స్వాగతం అయిన అనంతరం కూడా ఒకవైపు దర్శనం ఉంటుంది. దర్శనం అయిన అనంతరం కూడా ఒకవైపు అక్కడ ఈ శంకుస్థాపనలు ఉంటాయి. శంకుస్థాపనలు అయిన అనంతరమే కింద బృందావన్ రిసార్ట్ కి అయితే వెళ్తారు. అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇప్పటివరకైతే పోలీసు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొండగట్టు గుట్టపైకి సంబంధించి జేఎన్టీ నుంచి వెళ్ళి 1 వేనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళేంత వరకు కూడా కింద గుట్ట కిందకి వెళ్ళి ఎవరిని కూడా అలౌ చేయకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ముందుగా ఈ శంకుస్థాపనలు, అదేవిధంగా ఇవి అయిపోయిన అనంతరం కూడా ఒకవైపు కార్యకర్తలతో మాట్లాడుతూ, అదేవిధంగా దిశానిర్దేశం చేస్తూ కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. దీపిగా. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.